అలానే మిస్ఎస్ రావు. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభిప్రాయపడుతున్నారో దానికి భిన్నంగా డ్రీమ్ ప్రాజెక్ట్ని సాకారం చేసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తున్నారు. మరొక 40,000 ఎకరాలకు పైగా రైతుల నుంచి సమీకరించుకోవడానికి సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఇప్పటికే ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆల్రెడీ గత కొన్ని రోజుల క్రితం మరొక 44,000 ఎకరాలు తీసుకోవాలి రాజధాని కోసం అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. వాళ్ళది చర్చనీయాంశమైంది. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా రైతులు 2019కు ముందు. మరి ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి న్యాయం చేశారంటే న్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు డెవలప్ చేసి ల్యాండ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి హౌస్ సైట్స్ లేదా తర్వాత వాళ్ళకి ఇస్తాను అన్నటువంటి కమర్షియల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. వాళ్ళు లాభపడుతున్నారు. వాళ్ళకి వ్యవసాయ భూములు ఇచ్చిన కారణంగా వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటని చూస్తూ ఉన్నారు పక్కన వాళ్ళు కూడా. అందుకే ఈ 44,000 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈ భూములు ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 35,000 ఎకరాలకు పైగా రైతులు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా రావాల్సింది, వాళ్ళు కూడా వస్తారని చెప్పి నారాయణ గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇంత భూమి ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. నువ్వు కట్టాల్సినటువంటి రాజధాని ఏదో నాగార్జున యూనివర్సిటీలో కట్టండి, ఆ భూములు తీసుకొని ఎందుకు రైతుల్ని ఇబ్బంది పెడతారనేటువంటి సలహా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఇస్తూ ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. స్వామి నువ్వేది కట్టేది రాజధాని, అదేదో నాగార్జున యూనివర్సిటీలో కట్టొచ్చు 4 టవర్లు అని చెప్పి ఆయన అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అమరావతి. ఈ అమరావతి అనేది రాష్ట్రం మొత్తానికి సంపదని సంపాదించి పెడుతుంది అనేది ఆయన విజన్. హైదరాబాద్ని ఏ విధంగా అయితే ఆయన తెలంగాణకు అందించారో ఆంధ్రప్రదేశ్కి కూడా అమరావతిని అందించాలి అనేటువంటి ఆలోచన ఆయనకుంది. ఆ విషయంలో ఏమాత్రం ఆయన రాజీ పట్టలేదు. ఎవరు ఏమనుకున్నా సరే ఆయన తన విజన్ని సాకారం చేయడానికి 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనే దాని మీద ఇప్పటి నుంచే ఆయన పునాదుల్ని నిర్మిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అమరావతి అనేది ప్రపంచ వరల్డ్ క్లాస్ రాజధాని, గ్రీన్ఫీల్డ్ రాజధాని అనే కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తున్నారు. ప్రపంచంలోని నెంబర్ 1 రాజధానిగా అమరావతి కనిపించాలి అనేటువంటిది ఆయన విజన్. అది సాకారం కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్లో కూడా 2029 ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ రావాలి. 2047 వరకు ఇంటరప్షన్ లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అది సాకారం అవుతుందని చెప్పి చెబుతున్నారు. అందుకే మీరు వైకుంఠపాలి గేమ్ ఆడద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మహానాడు వేదికగా ఆయన చెప్పినటువంటి సందేశం. అదే ఇప్పుడు అమరావతిని ఆయన అనుకున్నటువంటి విజన్ ప్రకారం నిర్మించడానికి మరొక 40,000 ఎకరాలకు పైగా సేకరించాలి అని చెప్పి ఆయన అనుకున్నారు. యాక్చువల్గా గతంలో 2014, 2019 నుంచి అనుకున్నది ఏంటంటే 1,00,000 ఎకరాలు అనేది ఒక టార్గెట్ అనేది ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు మరొక 44,000 ఎకరాలు అంటున్నారు. అంటే అమరావతి డెవలప్ అయ్యే కొద్దీ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండాలి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఎందుకు ఉండాలి అని అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, అలాగే ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి, ఇలాంటివన్నీ కూడా అమరావతిలో ఉండడానికి అవసరం. కాబట్టి ఆ ల్యాండ్ని మేము స్వీకరిస్తున్నాం అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి మంత్రి నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని అప్డేట్ ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. మరోసారి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు. అమరావతిలో కీలకమైన టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు పనుల అప్పగింతకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో జిఏడి టవర్తో పాటు టవర్లు 1, 2, 3, 4 నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్లలో L1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. జిఏడి టవర్ పనులను 882 కోట్లకు ఎన్సిసి సంస్థ, హెచ్ఓడి టవర్లు 1, 2 టెండర్లను 1,487 కోట్లకు షాపూర్జీ సంస్థ, టవర్లు 3, 4 పనులను ఎల్ఎన్టీ సంస్థ 1,303 కోట్లతో దక్కించుకున్నాయి. మొత్తం 3,673 కోట్లతో ఈ టవర్ల నిర్మాణ పనులను త్వరలో ఆయా కంపెనీలు ప్రారంభించున్నాయి. పరిపాలన అంతా ఒకే చోట జరిగే విధంగా ఈ 5 టవర్ల నిర్మాణం పనులను చేపట్టనున్నారు.
రెండో దశ ల్యాండ్ పూలింగ్. హైదరాబాద్లో నిర్మించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అమరావతిలో 5,000 ఎకరాల అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ కొరకు, మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించేందుకు దాదాపు 10,000 ఎకరాల భూమి కావాల్సి ఉంది. ఇందుకు కావలసినటువంటి భూమిని రైతుల నుండి భూసేకరణ చేయాలా లేదా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలా అనే దాని మీద గ్రామ సభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ గ్రామ సభలో రైతులు ల్యాండ్ పూలింగ్కే మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే దాదాపుగా 24,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వానికి 10,000 ఎకరాలు అవసరం కానుండగా రైతుల నుండి 40,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న ల్యాండ్ పూలింగ్ చట్టంలోని నియమ నిబంధనల మేరకు 217 చదరపు కిలోమీటర్ల మేరకే అనుమతి ఉందని, ఈ పరిధిని మరింత పెంచేందుకు అథారిటీ సమావేశంలో ఆమోదం పొందారు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ల రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రానున్న 3 సంవత్సరాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని, రెండో దశ ల్యాండ్ పూలింగ్ను కూడా పూర్తి చేసి అభివృద్ధి పరచడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణంలో టెండర్లు ధరలు పెంచారని అనవసర ఆరోపణలు చేస్తున్నారని, 22 మంది చీఫ్ ఇంజనీర్ల కమిటీ నిర్ణయం మేరకు ధరలు ఖరారు చేశామని స్పష్టం చేశారు. ఇది లేటెస్ట్. అమరావతికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో మరొక 40 ఎకరాలు తీసుకొని ఒక 2,500 ఎకరాలేమో క్రీడా సిటీ కోసం, మరొక 2,500 ఎకరాలేమో స్మార్ట్ సిటీల కోసం, అలాగే 10,000 ఎకరాలనేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో ఉండడానికి, వెరసి 15,000 ఎకరాలు, 40,000 ఎకరాలు తీసుకుంటే కనుక మిగతా రైతులకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ పూలింగ్ సంబంధించిన నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇది వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు మిగిలేది 15,000 ఎకరాలే. సో కాబట్టి ఈ తరహాలో అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి మంత్రి నారాయణ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పటికే కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి చేయడానికి టెండర్లు ఫైనల్ అయిపోయాయి. షాపూర్జీ, పల్లంజీ, అలాగే ఎల్ఎన్టీ ఈ కంపెనీలు ఆల్రెడీ ఆ టెండర్లను దక్కించుకొని నిర్మాణాలకు సిద్ధం అవుతున్నాయి. కరెక్ట్గా 2027 నాటికి ఈ రాజధాని నిర్మాణం పూర్తవుతుంది మొదటి దశ. ఇక రెండో దశ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నటువంటి భూముల్ని ఈ టర్మ్లోనే రైతులకి ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. అంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులు అనేది. సో ఇప్పుడు ఆల్రెడీ 33,000 ఎకరాలే ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 40,000 ఎకరాలు భూముల్ని ఇవ్వడానికి రైతులు ముందుకు వస్తున్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆయన ఇప్పుడు భూములు ఇచ్చేటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చేయబోతున్నారు? ఒకవేళ రైతులు కనుక ముందుకు వచ్చి ఇవ్వడానికి సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతుంది అమరావతిలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.